రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంకపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై రాష్ట్ర హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మద్యమత్తులో ఉన్న నిందితులు తన కుమార్తె ప్రియాంక స్కూటీని ఉద్దేశపూర్వకంగా 3 సార్లు కారుతో ఢీకొట్టారని ఆమె తండ్రి వెంకటేష్ ఆరోపించారు. ఇది ప్రమాదం కాదని పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నమని ఆవేదన చెందారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడాం సార్. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరు ఉన్నారు. వాళ్ళకి మా బాధ ఏంటి, మేము ఏం కోరుకుంటున్నాము, ముద్దాయిలకి ఖచ్చితంగా మా అమ్మాయి ఏమైనా డెత్ జరిగితే ముద్దాయిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మా అభిప్రాయం చెప్పాము వాళ్ళకు. వాళ్ళు కూడా అదే పద్ధతిగా స్పందించి ఖచ్చితంగా మేము శిక్ష పడేలాగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అందుకొరకే ఇంత స్ట్రాంగ్గా చేశామని చెప్పారు. మాకు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గానే పనిచేస్తుందని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకుముందు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి లోపల. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పని చేస్తుందా, ఏమైనా మేనేజ్ చేస్తారా ఏంటి, బయట నుంచి మాకేమైనా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి కొన్ని డౌట్లు ఉండేటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ పొరపాటు జరగదనే నమ్మకంతో మేము వెళ్తున్నాము. అయితే ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేయమని మేము మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము స్టేట్మెంట్ ఇచ్చాము సార్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఇందులో ఎక్కడ మాకు అన్యాయం జరగకుండా సార్ వాళ్ళు అని హామీ ఇచ్చారు. మాకు ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేలాగా మేము పనిచేస్తామని చెప్పి. ఒకవేళ శిక్ష పడకుండా తప్పించే పరిస్థితులు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా పోరాటం అయితే